బుచ్చిరెడ్డిపాలెం ఏప్రిల్ 26న మంగళగిరిలో జరగనున్న పద్మశాలి మహాసభకు నేపథ్యంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటిస్తున్నారు. జగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ పద్మశాలి మహాసభ మంగళగిరిలో ఏప్రిల్ 26 ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారు 2 లక్షల మంది సభా సమైక్యం చేయాలన్నారు. మనమందరూ కూడా ఎన్నో పంచలకు పెళ్లిలకు గుళ్ళో కళ్యాణాలకు గుళ్ళ దర్శనానికి వెళ్తాం. లక్ష రోజులు ఇది నా కులం సభ, నా కులం అంతా ఒక మంది ఉన్నాం. మాకు ఒక ఎమ్మెల్యే లేదు. నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న కులాలు 2 ఇది 1,00,000 ఓట్లు ఉన్న 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. అట్లాగే ఇంకా 50 కమ్యూనిటీ వరకు 8 ఎమ్మెల్యేలు ఉన్నాయి, మంత్రులు ఉన్నాయి. మరి ఇంకా అనేక కులాలు కలిగి 50,000 ఓట్లు రాష్ట్రం మొత్తం ఆయన కమ్యూనిటీ కులం దాకా స్పీకర్ చేశాడు. మరి ఇలాంటి వాళ్ళకంటే కూడా తీసేసాము మేము. మాకు చట్టసభల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వండి. రేపు వచ్చే ఎలక్షన్స్ తలా 4 సీట్లు ఉండే, మేము 4 సీట్లు గెలిపించుకొని మేము అర్థమైతే మంత్రులు చేసుకుంటామని చెప్పి ఈ డిమాండ్ పెట్టుకొని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి అమ్మవారి మన పుట్టింటి వాళ్ళం అమ్మవారికి జరిగే ప్రభుత్వాలు మనమే జరుపుతున్నాము. అలాగే టీటీడీలో శాస్త్రంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక టీటీడీ బోర్డు మెంబర్ పద్మశాలి కొండ మీద ఎన్నో 900 మండలాలు ఉన్నాయి. అన్ని ఆశ్రమాలు, పెద్ద కళ్యాణ మండపాలు, రూమ్స్ అన్నీ అకామిడేషన్ అని పెట్టి మన పద్మశాలికి యుగమాసి మఠం అన్న కావాలి, లేదా మార్కండేయ మఠం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఇచ్చేసినటువంటి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగ్గవరపు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా పద్మశాలి సంఘం నేత మునగపాటి వెంకటేశ్వరరావు గారికి, బుచ్చిరెడ్డిపాలెం మండల పద్మశాలి సంఘం కుల బాంధవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏప్రిల్ 26వ తేదీ మంగళగిరిలో జరుగుతున్నటువంటి పద్మశాలీల గర్జనకు మా మండలం తరపున ఆహ్వానించడానికి వచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో సుమారు 20 లక్షలకు పైగా ఓట్లుంటే ఏ ప్రభుత్వం కూడా పద్మశాలీలకి ఒక ఎమ్మెల్యే కేటాయిస్తామని కానీ, ఒక మంత్రి కేటాయిస్తామని కానీ అనుకోకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా పద్మశాలీలో చాలామంది చేనేత వృత్తి మీద బతుకుతుంటారు. రెక్కాడితే డొక్కాడిని ఆ చేనేత కార్మికుడు రోడ్డు మీదకి రాలేడు, అందరిలాగా ఉద్యమాలు చేయలేడు, అందరిలాగా ఏ నాయకుడిని కూడా నిలదీయలేడు. కారణం ఏంటంటే పోకి ముడేసి పోకి పెనేసి ఒక చీరను నేసే సత్తా గల క్రమశిక్షణ గల కార్మికుడు ఎవరన్నా ఉన్నాడంటే ఒక చేనేత కార్మికుడే. వెంకటగిరి రాజావారికి ఒక చీర నేసి అగ్గిపెట్టిలో పెట్టించిన ఘనత కూడా ఈ పద్మశాలి కుటుంబకులదే, ఈ చేనేత కార్మికులదే. అటువంటి చేనేత కార్మికులు ఏ రోజు కూడా వాళ్ళ హక్కుల సాధన కోసం, వాళ్ళ ఉనికి కోసం బయటకు రారు. ఎందుకంటే మాకు మార్కండేయులు నేర్పించింది ఒకటే, క్రమశిక్షణతో బతకడం, కష్టం చేసుకొని బతకడం, మా కుటుంబాలను మేము పోషించుకోవడమే. అందువల్లే ఏ రాజకీయ పార్టీ కూడా పద్మశాలీలన్నా చేనేత కార్మికులన్నా చిన్నచూపు చూస్తూ వస్తుంటాయి. మా కుల సంఘం ఆడబడుసు అలివేలు మంగమ్మ, అటువంటి అలివేలు మంగమ్మ మంగాపురంలో ఉండే అలివేలు మంగమ్మ దేవస్థానంలో కూడా మా కులానికి సంబంధించినటువంటి ఒక్కరు కూడా ఆ కమిటీ సభ్యులుగా లేకపోవడం. వెంకటేశ్వర స్వామి మా పద్మశాలీల అల్లుడు, మా పద్మశాలీల ఆడబడుచుని ఆయనకి ఇచ్చాము, ఆయన మా అల్లుడు.
అటువంటి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీలో కూడా ఒక పద్మశాలి ఉండాలా, పద్మశాలికి సభ్యుడు ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం కూడా దురదృష్టకరం. ఎక్కడన్నా 50,000 ఓట్లుంటే, 25,000 ఓట్లుంటే, 10,000 ఓట్లుంటే వాళ్ళని పిలిచి మరీ ఎమ్మెల్యే ఇస్తుంటారు. కారణం ఏంటంటే 10,000 ఓట్లు ఉన్నా సరే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు, అధికారులు నిలదీస్తారు. ఎమ్మెల్యే ఎటువంటి ప్రజాప్రతినిధులు వచ్చినా సరే నిలదీస్తారు. మా 20 లక్షల ఓట్లు ఉన్నా సరే మాకు నేర్పించిన క్రమశిక్షణ ప్రకారం మా కులస్తులు బయటికి రారు, ఎవరిని నిలదీయలేరు. అందుకే 10,000 ఓట్లున్నా 5,000 ఓట్లున్న వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తుండరు, మంత్రి ఇస్తుండరు. మా పద్మశాలి కులస్తులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు చాలా కాలం నుంచి చేనేత జౌలి శాఖలు అని 2 పెట్టుండారు. గతంలో మనకి ఒక చేనేత శాఖ ఒకటి ఉండేది, జౌలి శాఖ ఒకటి ఉండేది. చేనేత అంటే కార్మికుడు కర్షకుడు నేసే చేనేత గుడ్డలకు వచ్చే ఇది. జౌలి అంటే కార్పొరేట్ సంస్థలు, పవర్లూమ్ వాళ్ళకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయాలు. ఈరోజు చేనేత జౌలి శాఖలు కలపట్టి మనకు వచ్చే బడ్జెట్లో వచ్చే మొత్తం నిధుల్ని జౌలి శాఖ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పైరువీలు చేయగలరు, అధికారులు మేనేజ్ చేయగలరు. కార్పొరేట్ సంస్థలు మాకొచ్చే నిధులన్నీ తీసుకెళ్తుంటాయి. చేనేత కార్మికుడికి రావాల్సిన రూపాయి రాకపోవడం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేనేత వృత్తి అట్టడుగు పడిపోతుంది. ఎందుకంటే మాకు ముడిసరుకులు రావు, మాకు చేనేత బజార్ లేదు, అమ్మితే కొనేవాళ్ళు లేడు, కొంటే అమ్మేవాళ్ళు లేడు. అందువల్ల మనకొచ్చే ఆర్థిక బడ్జెట్లో నిధులన్నీ చేనేత జౌలి శాఖలు ఉంటే జౌలి శాఖ తీసుకెళ్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ చేనేత జౌలి శాఖకి పద్మశాలీలుగా ఎమ్మెల్యేగా ఇచ్చి వాళ్ళనే మంత్రిగా ఎన్నుకోవాలా. ఎందుకంటే మా కష్టాలు, మా నష్టాలు మా కులస్తుడికి అయితే తెలుస్తాయి, చేనేత కార్మికుడికి అయితే తెలుస్తాయి, చేనేత కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకైతేనే తెలుస్తాయి. అందుకనే ఆ మంత్రిత్వ శాఖ ఒక పద్మశాలి కుటుంబానికి కానీ చేనేత కార్మికుడు కుటుంబానికి కానీ కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా మంచి పని చేశారు. ఏప్రిల్ 26వ తేదీ పద్మశాలి గర్జన, పద్మశాలిలో ఆత్మీయ సమావేశం. ఆ సమావేశానికి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి ఉద్యమాలతో మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు వస్తున్నారు. వాళ్ళందరి ముందు మా సమస్యలు పెట్టడానికి, మమ్మల్ని సమైక్యతం చేయడానికి, మా యొక్క సమస్యల్ని ఆత్మీయంగా సవ్యంగా వాళ్ళకి చెప్పి వాళ్ళ వద్ద నుంచి హామీ తీసుకోవడానికి, రాబోయే తరాలైనా సరే మా పద్మశాలి కులస్తులు, మా చేనేత కుటుంబాంధవులు అభివృద్ధి చెందే దిశగా వాళ్ళకి సూచనలు, వాళ్ళకి మన యొక్క ఇబ్బందులు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వంతుగా బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి మా కుల పెద్దలు అందరూ ఆలోచనతో వాళ్ళందరూ సహాయ సహకారాలతో మేము కూడా ముందుకు వస్తాం. మేము కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న కులాల్లో కల్లా అధిక శాతం మంది గృహాలు ఉన్న కులం ఏదన్నా ఉంటుంది పద్మశాలి కులం. సుమారు 400 నుంచి 500 కుటుంబాలు బుచ్చిరెడ్డిపాళెంలో పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి. 2000 నుంచి 3000 కుటుంబాలు పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి. మా మిత్రపక్షం అయినటువంటి మా ఎన్డీఏ కూటమిని సవినయంగా ఒకటే అడుగుతున్నాం. మేము బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే పద్మశాలి కుటుంబానికి సంబంధించిన వాడిని ఈసారి చైర్పర్సన్గా ఎన్నుకోండి. మా సమస్యల్ని సవినయంగా మీ ముందు పెడతాం. మేము మా సమస్యలు తీర్చేదానికి మీతో కలిసి పనిచేస్తాం. బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధి దిశగా కూడా
తీసుకుపోయే విధంగా ముందుకు మేము పనిచేస్తామని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అందరినీ కోరుకుంటూ పెద్దలు సూచించారు ఒక ర్యాలీ తీమని. ఒక ర్యాలీ తీస్తే పద్మశాలీలు ఉనికి తెలుస్తని ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. పెద్దలతో సమాలోచన చేసి ఆ ర్యాలీ చేసే విధంగా బుచ్చిరెడ్డిపాళెంలో మన పద్మశాలీలు చేనేత కార్మికుల సత్తా చూపించే విధంగా ముందుకు పోతామని మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ. పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పద్మశాలి కుల బాంధవుల్ని అందరినీ కలిసి ఏప్రిల్ 26వ తేదీ మంగళగిరిలో జరగబోయే పద్మశాలి మహాసభ కార్యక్రమాన్ని తెలియజేసి ప్రతి కుటుంబాన్ని ఆ కార్యక్రమం ఆహ్వానించేదానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏప్రిల్ 26వ తేదీ పద్మశాలి మహాసభ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గత 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో పద్మశాలీల్ని కేవలం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూసాయి తప్ప రాజ్యాంగ పరంగా జనాభా నిష్పత్తి పరంగా మాకు దక్కవలసిన రాజకీయంగా సామాజికంగా ఆర్థిక వాటాన్ని ఇవ్వకుండా మమ్మల్ని వంచి మోసం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలైతే పద్మశాలి కార్పొరేషన్ అనే ఒకటి ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం కూడా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఇలా మమ్మల్ని వంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలు సరైన గుణపాఠం తెలిపే విధంగా రేపు ఏప్రిల్ 26వ తేదీ ఈ పద్మశాలి మహాసభలో రాష్ట్రంలో ఉండే మా పద్మశాలి జనాభా పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేసి మా యొక్క హక్కులను మేము దక్కించుకునేందుకు ప్రతి గ్రామాన మా రాష్ట్ర కమిటీ పెద్దలు తిరుగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పద్మశాలి జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఈ సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున మంగళగిరిలో పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నాము. నేను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు జగ్గారపు శ్రీనివాసరావు. ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రావడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పద్మశాలి మహాసభ మంగళగిరిలో ఏప్రిల్ 26వ తారీఖు నాడు ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారుగా 2 లక్షల మంది సమీకరణ చేయాలని చెప్పి సంఘం తీర్మానించింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు తిరుగుతూ ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెం రావడం జరిగింది. మాకు రాష్ట్రం మొత్తం మీద 19,50,000 మంది పద్మశాలి ఓటు బ్యాంక్ ఉంది. కానీ 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ ఒక్క ఎమ్మెల్యే సీట్ మాకు గెలవలేదు. ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు మాకు. అందుకని ప్రతి రాజకీయ పార్టీని కూడా రాబోయే ఎలక్షన్లో తలా 4 సీట్లు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో, అలాగే మేము టీటీడీలో అమ్మవారి పుట్టింటి వారం, మరి అమ్మవారు స్వయాన ఆమె కోరుకుంది ప్రభుత్వ లాంఛనాల కంటే కూడా ముందు మా కుటుంబీకులు జరపాలని. అందులో భాగంగా టీటీడీ వాళ్ళు మాకు ఆహ్వానంతో పాటు మాకు కొన్ని మర్యాదలు జరిపే విషయంలో అమ్మవారు జరిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుడి తరఫు నుంచి మాకు చేసే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మాకు మగవారికి శేషవస్త్రం, ఆడవారికి బ్లౌజ్ పీసు, ఆశీర్వచనం, లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా వాళ్ళు చేసే మర్యాదలు మరి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా సింహవాహనం రోజు మా సేవ జరుగుతుంది అక్కడ. మరి కొండ మీద ఏదైతే ఇప్పుడు మ్యూజియం ఉందో ఆ మ్యూజియంలో సిరికొలువు అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో మా యొక్క పద్మశాలీలు అమ్మవారు పుట్టింటిలో ఎలా అన్న మొత్తం కూడా దాంట్లో చరిత్ర ఉంది. మరి కొండ మీద ఎన్నో మఠాలు ఉన్నాయి. పద్మశాలీలకి మేము ఋషివంశికులం, మేము మార్కండేయుడు వారసులం. అందుకని మార్కండేయ మఠం నిర్మించుకోవడానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని, అలాగే రాజధాని ప్రాంతంలో కూడా మరో 2 ఎకరాల స్థలం కేటాయిస్తే మా పద్మశాలి భవన్ నిర్మించుకుంటామని. టీటీడీలో ఎవరు చైర్మన్ అయినా ఉన్నాయి, ఒక బోర్డు మెంబర్
పద్మశాలి పుట్టింటివారి కింద, అమ్మవారి పుట్టింటివారి కింద మాకు శాశ్వతంగా ఒకటి జీవో పాస్ చేయాలని, ఇంకా అనేకన్ని మరి ఏదైతే పద్మశాలి కార్పొరేషన్ ఇచ్చారో కానీ ఈ కార్పొరేషన్ నిధులు లేవు. ఆ కార్పొరేషన్ ద్వారా మా కులాన్ని డెవలప్ చేసుకోవాలంటే చదువుకునే పిల్లలకి విద్యా లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు కానీ, లేకుండా విదేశాలు వెళ్ళే వాళ్ళకి కానీ లోన్స్ కానీ, లేకుండా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చుకోవాలన్నా ఈ కార్పొరేషన్ ద్వారా కమ్యూనిటీ డెవలప్ చేసుకునే విధంగా మాకు సహకరించాలని ఇవన్నీ కూడా మేము ఆ వేదిక మీద ఈ రాజకీయ నాయకుల్ని మేము వినయపూర్వకంగా అడిగి సాధించుకోవాలనే లెక్కతో ఈ యొక్క మహాసభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని, మరియు పద్మశాలిలో ఉన్న ఇంతకుముందు చేసిన మాజీ తాజా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ, అట్లాగే ఈ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని వీళ్ళతో పాటు దేశం మొత్తం మీద ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లు కానీ పద్మశాలి కులస్తులు మొత్తం కూడా ఒక చోట సమీకరణ చేస్తున్నాము. ఈ యొక్క సమీకరణ సుమారు 2 లక్షల మంది మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ రోజున 26వ తారీఖు నాడు రాష్ట్ర నలుమూల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్క పద్మశాలి తన వంతు బాధ్యతగా వచ్చి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మన విజయపాలెం, నెల్లూరు జిల్లాలో కూడా మన సంఘ వారిని ఆహ్వానిస్తానికి వచ్చారు. ముందుగా